విజయారెడ్డి ఆత్మహత్య కేసులో ట్విస్ట్. తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించిన విజయారెడ్డి భర్త సురేందర్ 3 నెలల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న విజయారెడ్డి తనకు ప్రాణహాని ఉందని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించిన సురేందర్ రెడ్డి. విజయారెడ్డి అన్న చిరంజీవి తల్లి పుష్పలత వదిన లక్ష్మినే నా భార్య ఆత్మహత్యకు కారణం. భార్య పిల్లలు చనిపోయిన 25 రోజులకే ఆస్తుల కోసం నన్ను బెదిరించారు. నా భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకున్నంత పిరికి వాళ్ళు కాదు. నా భార్య పిల్లలు ఆత్మహత్యలపై అనేక అనుమానాలున్నాయి. విజయారెడ్డి అన్న చిరంజీవి తల్లి పుష్పలత వదిన లక్ష్మితో ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలని కోరుతున్నాను. సురేందర్ రెడ్డి. అన్ని తీసే ఉన్నాయి ఇక అన్ని తీసే ఉన్నాయి. దుమ్ము పట్టిపోతాయి అని ఒక్కదా. తీసి పెట్టాలా బయటికి? మీడియా మిత్రులకు ఒకటే కోరుకుంటున్నాను. నా భార్య నా పిల్లలు చనిపోవడానికి కారణం ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీరందరూ సహకరించండి. మేడిపల్లి పిఎస్లో నేను కంప్లైంట్ చేశాను. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది పిల్లల భార్య లక్ష్మి, ఈ ముగ్గురు మీద మేడిపల్లి పిఎస్లో కంప్లైంట్ చేశాను. అది సిఐ గారు దీని గురించి 2 డేస్లో నేను విచారించి చెప్తానన్నారు. నా ప్రాణహాని ఉందని గట్రా సిఐ గారికి చెప్పాను. మీరు ప్రొటెక్షన్ చేస్తానని చెప్పారు. మంచిగా స్పందించారు సారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. మీ మీడియా మిత్రులందరూ కలిసి నాకు న్యాయం చేయాలి. ఇలా చావు కారణం ఎవరు దాన్ని వెలికి తీయాలి. నన్ను రక్షించండి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. మీకు ఎవరిపైన అనుమానాలు ఎట్లు? నాకు అనుమానం ఉన్నది ఓన్లీ మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది భార్య లక్ష్మి, వీళ్ళు ముగ్గురికి అన్నీ తెలుసు. వీళ్ళను గట్టిగా విచారిస్తే మాత్రమే తెలుస్తాయి, ఇంకెవరికి తెలియదు. వాళ్ళు గట్టిగా విచారిస్తే వాళ్ళన్నీ బయట పెడతారు. దీనికి సూత్రధారు ఎవరు ఏందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు విచారిస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయని నా నమ్మకం ఉంది. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు విచారిస్తారని నమ్మకం ఉంది. మీడియా మిత్రులు గట్రా కొంచెం సహకరించి వాళ్ళని విచారిస్తట్టు చేయండి. అప్పుడే ఈ నిజాలు బయటకు వస్తాయి. ఎవరు దీనికి బాధితులు వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. అనుమానం మీద వాళ్ళకు కన్ను ఉందేమో నాకు తెలియదు. 3 రోజుల తర్వాత చనిపోయిన 3 రోజులకే నా ఆస్తులన్నీ
నా చెల్ల మీద ఉన్నాయి, మా ఆస్తులన్నీ మా బిడ్డ మీద ఉన్నాయని చెప్పారు. అది కరెక్ట్ కాదు. అంత అది తప్పుతో పట్టేయడానికి, మీడియాని పోలీసు వాళ్ళని తప్పుతో పట్టేయడానికి. వాళ్ళ ఆస్తులు ఏమి లేవు ఈమె పేరు మీద. ఎవరైనా కానీ తన ఆస్తులు తన మీద పెట్టుకుంటే తన ఆస్తులు బిడ్డ పేరు మీద పెట్టారు. ఇంకోటి ఏంటి అంటే మా ఆస్తులే ఆయన రియల్ ఎస్టేట్ చేసేది. రియల్ ఎస్టేట్ చేసి మేము ఇచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ చేసేది. అప్పుడు మా వైఫ్ డబ్బులు ఇచ్చింది కాబట్టి మా వైఫ్ ఆమె పేరు చేసుకోవాలనుకుంటుంది, కానీ అతని పేరు మీద చేయాలనుకోదు. ఎందుకంటే అతని మీద నమ్మకం లేదు మా వైఫ్కు. ఇన్ని రోజులు ఇప్పుడు 18 ఏళ్ళు ఆయన రియల్ ఎస్టేట్ అంటాడు. ఆయన రియల్ ఎస్టేట్ ఏం చేయలేదు, ఇట్లా కూర్చొని పడుకొని ఉంటాడు. ఏదైనా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే అలా చెల్లకి చెప్తాడు, ఈడ ఒక 40 లక్షలు ఉంది ఈఎంఐ అని. 40 లక్షలు ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్లు అన్నీ మా భార్య దగ్గరకు వస్తాయి, సిగ్నేచర్ పెడుతుంది. ఓన్లీ రిజిస్ట్రేషన్ టైంకే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పినవి రాంగు. మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేసి దాంట్లో నిజాలు తెలపండి. దీంట్లో బంగారు ఆ రోజు చనిపోయిన రోజు మా అత్తయ్య 3 గంటల సేపు ఇక్కడ ఉండి ఇంట్లో ఉన్న 1.5 కేజీ గోల్డ్, 1,40,00,000 డబ్బులు, మళ్ళీ విలువైన వస్తువులు తీసుకొని వెళ్ళింది. అది గోల్డ్ గిట్ట వాళ్ళ ఫ్రెండ్ కూతురు రేఖతోటి పంపించింది. ఆ రేఖ గిట్ట నేను ఫోన్ చేసి అవునన్నా నాతోటి ఓ డబ్బా పంపించింది, అలా డబ్బులు ఎన్ని ఉన్నాయి, గోల్డ్ ఎంత ఉందో నేను చూడలేదు, లాకేష్ ఉంది, కానీ మీరు కాశీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఇచ్చేసాను ఆమెకు అని చెప్పింది. నాకు నమ్మకం ఏంటంటే ఆ 3 గంటల సేపు ఏం జరిగింది ఇక్కడ. ఆ 3 గంటలు మా వైఫ్ ఏదైనా సూసైడ్ నోట్ రాసి పెట్టిందా, ఇంకేమైనా రాసిందా, అది నాకు తెలియదు. ఎందుకు వాళ్ళు 3 గంటల సేపు ఇక్కడ చదవవలసి వచ్చింది. ఇంకోటి మా వైఫ్ బెడ్రూమ్లో ఒక కాలిపోయిన కాగితాలు కనిపించాయి. ఎవరు దాన్ని కాల్చారు, దీని హిస్టరీ వెనుక ఎవరున్నారు? మా అత్త, మా బొమ్మడిది వాళ్ళ వైఫ్ వాళ్ళేనా, ఇంకెవరన్నా బయట వాళ్ళ వ్యక్తులు ఉన్నారా, అది తెలుసుకోవాలని ఉంది. ఖచ్చితంగా వాళ్ళ చావు కారణం ఎవరైనా కానీ కఠినంగా శిక్షించండి, కఠిన న్యాయం చేయండి నాకు.